హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు స్టేజింగ్, ఎనేబుల్ స్టేజింగ్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది సో ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనకి ఇక్కడ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్. సో స్టేజింగ్ ఎనేబుల్ చేయడం కావచ్చు, ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ కావచ్చు, రిక్వైర్ ఫాస్ట్ కాపీ ఆప్షన్స్ అనేది ఎలా ఉంటాయి ఏంటనేది సో ఉన్న ప్రీవియస్ వీడియోలో కూడా జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు చూస్తే స్టేజింగ్ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి అన్నమాట. బేసికల్గా మీరు స్టేజింగ్ అనేది ఎనేబుల్ చేసినట్టయితే, ఓకే, అంటే డేటా ఫ్లో జంతువులు ఏదర్ లేక్ హౌస్ కావచ్చు, వేర్ హౌస్ కావచ్చు, మనకి ఇంటర్మీడియట్ గా స్టేజింగ్ ఆర్టిఫాక్ట్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి అనమాట. ఓకే, సో ఆ పేర్లు ఎలా ఉంటాయంటే, సో డేటా ఫ్లో స్టేజింగ్ లేక్ హౌస్, డేటా ఫ్లో స్టేజింగ్ వేర్ హౌస్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంటాయి. సో మీరైతే అది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వై నీడ్ దీస్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, బేసికల్గా మనకి సో డేటా మూమెంట్లో లైక్ ఒక సోర్స్ నుంచి వేరే సోర్స్కి మనం డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్, బిజినెస్ లాజిక్స్ అనేది అప్లై చేస్తుంటాం. అలాంటి కేసెస్లో మనకి ఏదైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ జరగడానికి ఇంటర్మీడియట్గా ఒక లొకేషన్ ఉండడానికి ఈ స్టేజింగ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం స్టేజింగ్ అనేది ఎనేబుల్ చేస్తుంటాం. లైక్ ఈవెన్ మీరు ఈటీఎల్ టూల్ తీసుకున్నా సరే, మీకు ఏదైతే లైక్ ఫైల్స్లో రా డేటా ఉంటుందో దాన్ని డైరెక్ట్గా డైమెన్షన్స్ ఫ్యాక్ట్స్ టేబుల్లోకి లోడ్ చేయరు. ఇన్ బిట్వీన్ ఒక స్టేజింగ్ ఏరియా ఉంటుంది అనమాట, అక్కడ మనం క్లీనింగ్ అంతా చేయాల్సి ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా సో డేటా ఫ్లో జంతువులు ఎనేబుల్ చేయడం జరిగింది అనమాట. సో అది ఎలా ఉంటుంది ఏంటని కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో న్యూ ఐటమ్, ఒక ఐటమ్ క్రియేట్ చేద్దాం. సో డేటా ఫ్లో జంతు, సో టెస్ట్ మెయిన్. ఓకే, సో పేరు ఏదైనా ఎంచుకోవచ్చు, క్రియేట్. ఓకే, సో మనకైతే సో డేటా ఫ్లో జంతు క్రియేట్ అవుతుంది. ఇక్కడ సోర్స్ వచ్చేసరికి అజూర్ ఎస్క్యూఎల్ తీసుకుందాం. ఓపీ, సో మోర్ రీసెంట్ సోర్స్ లో కూడా. ఓకే, సో ఆల్రెడీ మనం రీసెంట్ గా కనెక్ట్ అయ్యాం కదా, రెండు టేబుల్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో చూడొచ్చు, ఇది ఒకటి ఇది ఒకటి. లెట్స్ ట్రై టు క్రియేట్. సో మీకు కావాలంటే ఇండివిజువల్ గానే చేయొచ్చు, దేస్ నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లెట్ ఇట్ లోడ్ ఫస్ట్. సో ఇలా మనకి రెండు టేబుల్స్ ఉన్నాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే స్టేజింగ్ బై డిఫాల్ట్ గా ఎనేబుల్ అయింది. ఓకే, ఇక్కడ కూడా స్టేజింగ్ బై డిఫాల్ట్ గా ఎనేబుల్ అయింది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, సో నేను స్టేజింగ్ రిమూవ్ చేస్తున్నాను. చూడండి, స్టేజింగ్ అనేది రిమూవ్ అయింది. ఇప్పుడు నేను లేకర్స్ యాడ్ చేయాలి. ఓకే, లేకర్స్ యాడ్ చేసినా సరే నాకు ఎటువంటి ఇష్యూ రాదనమాట. అదే మీరు ఫ్యాబ్రిక్ డేటా వేర్స్ యాడ్ చేయాలంటే ఖచ్చితంగా అనమాట. ఓకే, స్టేజింగ్ నీడ్ టు బి ఎనేబుల్ టు యూజ్ వేర్ హౌస్ ఎస్ ఎ డెస్టినేషన్. డూ యూ వాంట్ ఎనేబుల్ స్టేజింగ్ ఫర్ దిస్ క్వరీ? అంటే మీరు ఏదైతే సోర్స్ నుంచి డేటా, ఐ మీన్ డెస్టినేషన్కి మూవ్ చేయాలనుకున్నారో ఆ డెస్టినేషన్ అనేది సో వేర్ హౌస్ అయితే ఖచ్చితంగా, ఓకే, సో స్టేజింగ్ అనేది ఎనేబుల్ చేయాలి. అదే లేక్ వస్తాం అనుకోండి, సో ఇలా మ్యాండేటరీ అడగదు అనమాట. ఓకే, బట్ వేర్ హౌస్ ఇట్స్ వెరీ వెరీ మ్యాండేటరీ. చూస్తారు కదా మీకు ఇక్కడ, ఒకవేళ క్యాన్సిల్ అనుకోండి యాడ్ అవుతుంది. అదే సో వేర్ హౌస్ ఓకే అంటే ఇమ్మీడియట్గా మీకు స్టేజింగ్ ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. ఓకే, కావాలంటే క్యాన్సిల్ చేస్తున్నాం చూడండి, ఎనేబుల్ అయింది. ఓకే, చూస్తారు కదా డిఫరెన్స్. సో స్టేజింగ్ కి ఏంటనేది ఇప్పుడు లేక్ హౌస్ ఒకటి వేర్ హౌస్ ఒకటి సపరేట్ గా చేయొచ్చు. సో ఆల్రెడీ మీకు తెలుసు లేక్ హౌస్. ఓకే, సో డిపార్ట్మెంట్స్ సేల్స్, ఎంప్లాయ్ హౌస్. ఓకే, సో నెక్స్ట్ సేవ్ సెట్టింగ్స్. ఓకే, ఒక టేబుల్ కి లేక్ హౌస్ అనేది డెస్టినేషన్ కింద యాడ్ చేయడం జరిగింది. లోడ్ అవుతుంది, that's right. చూడొచ్చు. సో అదే ఈ డేటాకి ఇంకా యాడ్ చేయలేదు.
సో అందుకనే మైక్రోసాఫ్ట్ డిఫాల్ట్ డేటా డెస్టినేషన్ యాడ్ చేస్తారనమాట. అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఒక 10 క్వెరీస్ తీసుకున్నారనుకోండి, ప్రతి క్వెరీకి మనం ఏంటి లేక్ హౌస్ అదే ఇవ్వాలి. అంటే సేమ్ అదే లేక్ వస్తుంటే సేమ్ ఇవ్వటం కన్నా అదే డిఫాల్ట్ డెస్టినేషన్ నుండి మొత్తాన్ని ఎట్ ఏ టైం సింగిల్ షాట్లో మనం కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. ఆ ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ డిఫాల్ట్ డేటా డెస్టినేషన్ నుండి యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను వేర్ హౌస్ ఇస్తున్నాను. సో వేర్ హౌస్ నెక్స్ట్. ఓకే, సో చూడండి. సో డెమో డేటా వేర్ హౌస్ నెక్స్ట్. సో ఇవన్నీ కూడా అపెండ్ రీప్లేస్ ఫిక్స్ డైనమిక్ ఇలా చాలా ఉంటాయి. ఇట్స్ నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనకి రెండు క్వెరీస్ ఉంటాయి. ఒక క్వెరీ వచ్చేసరికి లేక్ హౌస్, ఇంకో క్వెరీ వచ్చేసరికి వేర్ హౌస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే చేంజెస్ చేసామో వాటిని సేవ్ అని రన్ చేద్దాం. సో మీకు ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ అవుతాయి అట్లీస్ట్ ఒక 1 minute 2 minutes తర్వాత. డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్స్. ఎక్కువ టైం అయితే తీసుకోదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డేటా ఉంది చాలా. కాకపోతే ఏంటంటే రెండు క్వైరీస్ ఉంటే ఒక క్వైరీ లేక్ వస్తుంది, ఒక క్వైరీ వేరే వస్తుంది. మేబీ దానికి ఏదైనా టైం తీసుకోవచ్చు కానీ సో డేటా మూమెంట్కి ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఓకే, సో 27 seconds. ఓకే, ఓపెన్ చేద్దాం. చూసారా ఇక్కడ యాక్టివిటీస్ వచ్చేసరికి సో ఈఎంపి డేటా అండర్ స్కోర్ రైట్ టు డేటా డెస్టినేషన్ ఏడిఎఫ్ అండర్ స్కోర్ అంటే మీ క్వైరీ నేమో రైట్ టు డేటా డెస్టినేషన్ రైట్ టు డేటా. బట్ ఇక్కడ ఎడిషనల్ గా ఒకటి వచ్చింది మనం. ఓకే, ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వేరస్. ఓకే, ఈఎంపి డేటానే కదా మనం లోడ్ చేసింది వేర్ హౌస్ కి. అదే అడ్రస్ డేటా ఫ్లో జెన్2 అనేది లేక్ హౌస్. సో మీరు కావాలంటే ఇది లేక్ హౌస్. సో ఈఎంపి డేటా చూడండి వేర్ హౌస్ అబ్జర్వ్ చేశారా. ఓకే, ఈవెన్ మీకు ఇక్కడ సో ఫర్దర్గా స్టేజింగ్ కి ఒకటి క్రియేట్ అయిందనమాట సపరేట్ గా. చూడొచ్చు లేక్ హౌస్ సంథింగ్ సంథింగ్. ఓకే, ఇలా మీరేంటంటే స్టేజింగ్ అనేది సో వేర్ హౌస్ కి అయితే ఖచ్చితంగా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. లేక్ హౌస్ కనుకోండి ఇట్స్ ఓకే, బట్ వేర్ హౌస్ ఇట్ విల్ ఆస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆర్టిఫాక్ట్స్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి ఈవెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్సో. లైక్ డేటా ఫ్లో స్టేజింగ్ ఫర్ లేక్ హౌస్, డేటా ఫ్లో స్టేజింగ్ ఫర్ వేర్ హౌస్ అని ఇలా మనకి రకరకాలు ఉంటాయి అన్నమాట సినారీస్. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. సో స్టేజింగ్ ఎందుకు ఏంటి అనేది మీకు ఒక ఐడియా రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు ఎందుకు ఈ క్రియేట్ అని మనం ఎప్పుడు క్రియేట్ చేయలేదని ఒక థాట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరుతోటి మీకు ఉంటాయి అనమాట. డేటా ఫ్లో స్టేజింగ్ లేక్ హౌస్, డేటా ఫ్లో స్టేజింగ్ వేర్ హౌస్ అనమాట. ఈ మనం క్రియేట్ చేసినాం కదా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి మీరు ఎప్పుడైతే డేటా ఫ్లో జెంట్ ఈడ్ చేస్తారు. ఓకే, కాకపోతే ఫర్ టైమింగ్ ఇట్స్ నాట్ దేర్. ఓకే, అవి మీకు సో చూపిద్దాం అంటే ఇట్స్ నాట్ ఎట్ క్రియేటెడ్. ఓకే, ఇట్స్ ఓకే. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.